హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు రోజు కూడా ఇలా కాగపెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనం పాలు కాగపెట్టడం మర్చిపోతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో పాలు ఇరిగిపోతాయేమోనని భయంగా ఉంటుంది. అటువంటి డౌట్ అయితే ఏమీ అవసరం లేదండి. చక్కగా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఈ పాలు ఇలా పోసేసుకున్నాం అనుకోండి, పాలు ఇరిగిపోకుండా ఉంటాయండి. అందులో మరిగినా కూడా పాలు ఇరిగిపోతాయని డౌట్ కూడా అవసరం లేదండి. మనకి డౌట్గా ఉన్నప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని పాలు కాగబెట్టుకున్నాం అనుకోండి, పాలు చక్కగా ఇరిగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ అలానే కొంచెం పేస్ట్ తీసుకొని ఈ విధంగా ఈ రెండు కూడా ఇలా మనం మా చేతుల కింద కానీ మెడ కింద నల్లగా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. అట్లాంటి చోట ఈ విధంగా లెమన్ పెట్టి గట్టిగా రఫ్ చేసి ఇలా రుద్దుతూ ఉన్నాం అనుకో, స్కిన్ పై ఉన్నటువంటి నల్ల మచ్చలు చక్కగా తొలగిపోతాయండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ఒకసారి రెడీ చేసుకోండి. చక్కగా మనకి ఇలా మా చేతుల కింద ఉన్నటువంటి నలుపు భాగాన నల్ల మచ్చలు కానీ అలాగే మెడ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. సమ్మర్లో మనకి ఎగ్స్ అంతా మనం ఇలా బయట ఉంచేసినా కూడా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎగ్స్ ఎన్ని రోజులున్నా మనకి చక్కగా ఉండాలి అనుకుంటే ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఎగ్స్కి ప్రతి ఒక్క ఎగ్కి కూడా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ని ఇలా ప్రతి ఎగ్కి అప్లై చేసి ఇలా ఎగ్స్ మనం బయట ఉంచుకున్నా ఓకే, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సమ్మర్ కదండి, ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎగ్స్ చక్కగా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం బయట ఉంచుకున్నా ఓకే, లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎగ్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి అయితే మనం ఇలాగా చేసాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. చేసాన్ని మనం ఇలాగా నెయ్యి అంతా తీసుకున్న తర్వాత అడుగున మిగిలిపోతూ ఉంటుంది. వేడి రైస్లో ఇలాగా అలా నెయ్యి చేసాన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అడుగులో ఉన్నటువంటి నెయ్యి కూడా కరిగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, మనం టీ కానీ అలానే ఏదైనా వడకట్టుకునేటప్పుడు ఇలాగా టీ స్టైనర్ పడిపోతూ ఉంటుంది కదండి. అలా సపోర్ట్గా ఒక స్పూను ఆ టీ స్టైనర్ హోల్లో పెట్టేసామనుకోండి, మనకి వాటర్ కానీ ఏదైనా మనం ఇలా వడకట్టుకోవాలి అనుకున్నప్పుడు పడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గురక సమస్యతో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు కదండి. ఎక్కువగా గురకతో ఉండే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. 3 యాలకులు తీసుకుని బాగా మరిగించుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసుకొని రాత్రి పడుకునే ముందు ఈ వాటర్ని తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, గురక సమస్య చక్కగా తగ్గిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఒకరికి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పంచదారకి చీమలు ఎక్కకుండా అలానే పంచదార ఒక్కోసారి నిమ్ముకుని తేమగా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే 2 ఎల్లుల్లిపాయలని పంచదారలో పెట్టేసుకుంటే చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలానే తేమ లేకుండా నిమ్ము లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి మనం డబ్బాల్లో కానీ చేసాలో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చిన్న అల్లం ముక్కని ఈ విధంగా నెయ్యిలో వేసేసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే నెయ్యి కూడా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకుని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత వాము ఆకు ఉంటుంది కదండి, వాము ఆకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 మిరియాలు తీసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా బొగ్గను పెట్టుకొని ఆ వాటర్ మింగుతూ ఉన్నాం అనుకోండి, థ్రోట్ పెయిన్ కానీ దగ్గు కానీ జలుబు కానీ చక్కగా రిలీఫ్గా ఉంటుందండి. రాత్రి పడుకునే ముందు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. స్పూన్స్ 2 ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మనం ఇలాగ కళ్ళ పైన ఇలా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి ఒక్కొక్కసారి నిద్ర లేక కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో మనం చక్కగా ఇటువంటి మెడిసిన్స్తో పని లేకుండా ఇలాగ 2 స్పూన్స్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం
కదండి, మంచి కూలింగ్ అయితే వస్తాయి. ఈ విధంగా కళ్ళపైన పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా కళ్ళు పైన ఇలా పెట్టుకోవటం వల్ల కళ్ళు మంటలు తగ్గిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అల్లం ఈ విధంగా చెక్కు తీసుకోండి. చక్కగా మనకి ఎంత అల్లం అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసేసుకోవచ్చు. ఒక స్పూను గరిటె ఉంటుంది కదండి, ఏదైనా ఒక స్పూను ఇలాగా కోనుగా ఉన్నటువంటి ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అల్లం శుభ్రంగా ఇసుక లేకుండా వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న ఈ అల్లం తొక్క అయితే ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని చక్కగా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి చాకు మనకి అవసరానికి లేకున్నా కూడా ఈ విధంగా స్పూన్ పెట్టి ఇలా అల్లంపై ఉన్నటువంటి చెక్కును చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు. ఈ అల్లం కూడా పడేయకుండా చక్కగా మనం టీలో వేసుకొని మరిగించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అల్లం చాలా హెల్త్కి మంచిది కాబట్టి అల్లంపై ఉన్నటువంటి తొక్కను కూడా మనం వేస్ట్ చేయకుండా టీలో వేసుకొని మరిగించుకొని తాగామనుకోండి, థ్రోట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు మనం వలవాలంటే ఇలాగ నెయిల్స్తో ఒలిచేటప్పుడు పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా పెయిన్ రాకుండా ఉండాలంటే ఇలాగ ఒక్కొక్క ఎల్లుల్లిపాయని ఈ విధంగా చాకుతో తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. చూసారు, ఇప్పుడు మీకు వీడియోలోనే చూపిస్తున్నాను. ఇలా ఎల్లుల్లిపాయని మనం ఇలా ఫింగర్స్తో తీయాలి అంటే చాలా కష్టపడుతూ ఉండాలి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి, వంట చేసేటప్పుడు గ్యాస్ లైటర్ని ఎలా పడితే అలాగా చేతులతో పట్టుకుంటూ ఉంటాము. దానిపైన ఆయిల్ మరకలు కానీ డస్ట్ కానీ ఇలా పడుతూ ఉంటుంది కదండి, దానిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పోవాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. జిడ్డు కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం యూజ్ చేసుకున్న నిమ్మ బద్ద ఉంటుంది కదండి, ఆ నిమ్మ బద్దని తీసుకోవచ్చు, లేదంటే మనం యూజ్ చేయని నిమ్మబద్ద ఉంటుంది కదండి, అంటే రసం ఉన్న నిమ్మబద్దనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ చేసిన నిమ్మబద్దనైతే తీసుకున్నానండి. దీనిపైన బేకింగ్ సోడా ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని దీనిపైన లైటర్ పైన ఇలా రఫ్ చేస్తూ రుద్దుతూ ఉన్నామనుకోండి, చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలా జిడ్డు కానీ మొత్తం కూడా తొలగిపోతాయండి. ఇలా లైటర్ పై ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం లైటర్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటర్ ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకుని దానిలో కొన్ని వాటర్ తీసుకోవాలండి. మనం బట్టలకి వేసే ఉజాలా ఉంటుంది కదండి బ్లూ, అది కొంచెం అయితే వేసుకున్నానండి. దీంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాను, వాటరు, అలానే దీనిలో బ్లూ వేసుకున్నానండి. అలానే కొంచెం కొబ్బరి నూనె వేసుకుని ఒక నాప్కిన్ తీసుకున్నానండి. మెత్తగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకుంటున్నానండి. ఇంట్లో మనం ఇలా కబోర్డ్స్ డోర్లు కానీ అలానే మనకి డోర్స్ కానీ మనకి అలానే చెక్క గుమ్మాలు ఉంటాయి కదండి, దర్వాజాలు, అలాంటివి మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. దానిపైన ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది, ఆ డస్ట్ని చక్కగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయండి. ఇలా బెడ్ దగ్గర కూడా ఈ విధంగా మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్గా కనిపిస్తాయి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా షైనింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఈ వాటర్తో క్లీన్ చేసుకోండి. చెదలు కానీ అలానే మనకి చెక్కవి ఏవైనా కూడా వుడ్ ఐటమ్స్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. చూడటానికి కూడా మంచిగా నీట్గా ఉంటాయి, మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయండి. ఎటువంటి చెదల సమస్య కూడా ఉండదు. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.